Welcome to May month. God is giving a beautiful promise today from Job 37:5. యోబు 37:5. దేవుడు ఆశ్చర్యంగా ఉరుముధ్వని చేయను, మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన జరిగించును. దేవుడు ఒక ఉరుము చేయబోతున్నాడు, ఆ ధ్వని చేయబోతున్నాడు, ఆ సౌండ్ నీ కొరకై చేయబోతున్నాడు. అది భయంకరమైనది కాదు, కానీ ఆ సౌండ్ రాగానే నీ జీవితంలో ఏం జరగబోతుంది? దేవుడు ఒక గొప్ప కార్యాన్ని దేవుడు చేయబోతున్నాడు. ఒక్కటి కాదు, గొప్ప కార్యములను జరిగిస్తానని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటుంది. యోబు జీవితంలో చాలా భయంకరమైన స్థితిలో ఉన్నాడు, అన్ని కోల్పోయిన స్థితిలో ఉన్నాడు. యోబు 29:11 నుంచి కూడా మనం చూసినట్లయితే యోబు యొక్క ముందు జీవితం ఎలా ఉందంటే ఎంతో విలాసంగా ఉంది. అన్నీ పొందుకున్న వ్యక్తిగా ఉన్నాడు, చాలా ఘనత పొందుకున్న వ్యక్తిగా ఉన్నాడు. అంతేకాదు సేనలో రాజు వలె ఉన్నాడు, ఎడతెగని ఘనత ఉండేది అంట. ఈ వాక్యంలో మనం చూసినట్లయితే ఇప్పుడు మాత్రము పరిస్థితి తారుమారైపోయింది. నీ పరిస్థితి కూడా ఒకవేళ తారుమారుగా ఉందా? నీ కుటుంబము, నీ వ్యక్తిగత జీవితం, నీ కెరియర్ లైఫ్ తారుమారుగా ఉందా? యోబు యొక్క గతము ఎంత బాగుందో పరిస్థితి తర్వాత తారుమారైపోయింది. అయితే దేవుడు యోబు 37:5లో చెప్తున్నట్టుగా, నేను నీ కొరకు ఉరుమబోచున్నాను. నేను ఉరిమినప్పుడు ఏం జరుగుతుందంటే గొప్ప కార్యాలు జరుగుతున్నాయని దేవుడు చెప్తున్నాడు. 1, 2 మీకు ఎన్ని కార్యాలు కావాలి? 1 కార్యం కావాలా? 2 కార్యాలు కావాలా? 100 కార్యాలు కావాలా? యోబు గ్రంథం 5:9-10 వచనాలు మనం చూసినట్లయితే లెక్కలేని కార్యాలు దేవుడు చేస్తాడంట. సో ఈ మాసంలో బీ ఆఫ్ గుడ్ cheer. గాడ్ ఈస్ గోయింగ్ టు డూ గ్రేట్ థింగ్స్ ఇన్ యువర్ మిడ్స్. నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఈ ఎండాకాలంలో ఉరుములు వస్తే ఎలా ఉంటుంది? అదేంటి, ఆఫ్ సీజన్లో ఉరుములు వస్తున్నాయి, ఆఫ్ సీజన్లో వర్షం పడుతుంది అనుకుంటాం కదా. అలాగే నీ జీవితంలో కూడా ఇంత భయంకరమైన ఎడారి జీవితము, ఎండిపోయిన జీవితంలో నువ్వు ఉన్న ఒక ఉరుము దేవుడు దయచేయబోతున్నాడు. నీ జీవితంలో వర్షము, హిమము రాబోయేంత చల్లదనాన్ని దేవుడు నీకు దయచేయబోతున్నాడు. ఇప్పటి వరకు శ్రమలో కూరుకుపోయి ఉన్నావేమో, గొప్ప కార్యాలు చేసే దేవుడు నీ కొరకు ఒక శబ్దాన్ని విడుదల చేయబోతున్నాడు. అది ఆయన నీ కొరకే ఉరుమబోతున్నాడు. కాబట్టి be of good cheer. God is going to do great things for you. God bless you. Have a blessed month.